ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయడం అనేది కొత్తగా లాంచ్ చేశారనమాట. సో ఇదివరకు అయితే మాన్యువల్గా మనం అప్లికేషన్ ఫిల్ చేసి గెజెట్స్ అందుకు అన్నీ పెట్టి అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పీజీ వాళ్ళకి ఆన్లైన్లో ఎలాగ అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఎలా కట్టాలి, ఎలా పే చేయాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మెయిన్ వెబ్సైట్లో మనం చూస్తే ఇక్కడ మీరు నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. సాధారణంగా ఏంటంటే పీజీ అనేది ఎవరైనా జాబ్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ కింద, అలాగే ఎక్కువగా చదవాలని ఆతృత ఉన్న వాళ్ళకి మంచి అవకాశం అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ రీసెంట్గా అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే సెకండ్ ఇయర్కి సంబంధించి పీజీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ కావచ్చు, ఎగ్జామినేషన్ ఫీజు ఎలా పే చేయాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. డైరెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇక్కడ సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా మీకు ఈ డాష్బోర్డ్కి, ఈ వెబ్సైట్కి అయితే వస్తారు. ఈ డాష్బోర్డ్లో ఇక లెర్నర్ ఎన్రోల్మెంట్ అని ఉంది. ఇదేంటంటే కొత్తగా ఎవరైనా అడ్మిషన్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట. సో ఆ అడ్మిషన్ ఆన్లైన్లో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు రీప్రింట్ రిసిప్ట్స్ అని ఉంది, ప్రింట్ తీసుకోవచ్చు. పీజీ ఎగ్జామ్కి వచ్చేసరికి పీజీ ఎగ్జామ్ లాగిన్ అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కనుక ఎగ్జామ్ ఫీజు పే చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరే పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు చూపిస్తుంది అనమాట. సో క్లిక్ హియర్ ఫర్ ఎగ్జామ్ ఎన్రోల్మెంట్, అలాగే క్లిక్ హియర్ ఫర్ చలానా పేమెంట్ అని ఉంది. సో మనం ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ ముందు చేయాలి కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ ఎన్రోల్మెంట్ నెంబర్, రిజిస్టర్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో అవి ఒకసారి కరెక్ట్ చేసుకుని ఇక్కడ మనం కరెక్ట్గా లేకపోయినా ఎడిట్ చేయలేము. సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ మట్టుకు మనం మార్చుకోవచ్చు అనమాట. మార్చుకోవాలంటే లేదా అదే ఉంచాలంటే అది. సో ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు, ఫెయిల్డ్ పేపర్స్ ఆర్ ఓల్డ్ పేపర్స్ అని. సో సెకండ్ ఇయర్ అని ఇచ్చాడు. సో సెకండ్ ఇయర్ అంటే అన్నీ రాయాలి కాబట్టి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తే సో ఆప్టెడ్ పేపర్స్ 5 ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అనమాట. సో ఇంక ఈ బ్లాంక్స్ అయ్యి ఎలా వదిలేస్తారు. ఇక్కడ వచ్చేసి ఫోటో ఒకటి 30 KB ఉండే ఫోటో, అలాగే సిగ్నేచర్ కూడా ఉండాలి. సో ముందుగానే అవి రెడీ చేసుకుని సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిగ్నేచర్ కూడా 30 KB లోపు ఉండాలి. సో ఈ విధంగా చేసుకుని ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకుని సో రిజిస్టర్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఏ కండిషన్స్ ఇచ్చాడు, ఫైన్ లేకుండా 18వ తారీఖు లోపు, దాని తర్వాత ఫైన్ పడుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుని ఇది కావాలంటే ఒకటి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏదన్నా చలానా నెంబర్ అవి మీకు తెలియడం కోసం అంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఇక్కడ యాక్షన్ దగ్గర ప్రొసీడ్ టు పే అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో చలానా నెంబరు, ఎగ్జామ్ ఫీజు, అలాగే మొత్తం అన్నీ వస్తాయి. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి చలానా పేమెంట్ అనమాట. ఇది ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయాలన్నమాట. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ 4 రకాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మనం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది, లేదా యూపీఐ పేమెంట్ కానీ. సో నేనైతే యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళ పేరు, ఇక్కడ విపిఏ మ్యాండటరీ అన్నాడు. ఇక్కడ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుని విపిఏ క్యూఆర్ కోడ్ 2 ఉన్నాయి. సో క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుని సో అప్పుడు యూపీఐతో మనకు పని ఉండదు అనమాట. యూపీఐ పేమెంట్ మీకు ఎలా చేయాలో చెప్తున్నాను. అలాగే యూపీఐ పేమెంట్ ఫ్రీ
ఛార్జెస్ ఏం అవుతలేదు. సో ఈ విధంగా క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని అవసరమైతే దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిది. సో క్యూఆర్ కోడ్ చేసుకుని ప్రొసీడ్ నో మీద క్లిక్ చేయండి. సో ఇలాగ వచ్చింది కదా, మనకు 5 నిమిషాల టైం ఉంటుందన్నమాట. సో మీ దగ్గర ఉన్న ఫోన్ ఓపెన్ చేసి జస్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే పేమెంట్ చేసేయచ్చు అనమాట. సో ఇది లెంగ్తీ ప్రాసెస్ కాదు, ఈ పేమెంట్ అన్నీ ఈజీగా అవుతాయని చెప్పి నేను ఇది ఎన్నుకున్నాను. సో 5 నిమిషాల లోపు మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయవలసి వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ అక్కడ టైమర్ చూపిస్తుంది. రైట్ ఫ్రెండ్స్, నేనైతే పేమెంట్ చేశాను. ఆల్రెడీ పేమెంట్ అయిపోగానే అప్లికేషన్ ఆటోమేటిక్గా అయిపోయిందనమాట. ఇది ఈ విధంగా మీరు చేయవలసి వస్తుంది. రైట్, దీన్ని ఎలా ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఇచ్చేయచ్చు మనం. సో దీన్ని సేవ్ చేసి మెయిల్లో పెట్టుకుంటే బెటర్ కాబట్టి ఈ విధంగా ఇది అలా ల్యాండ్స్కేప్లో ఉంది, పోర్ట్రైట్లో పెట్టుకోండి. రైట్, సిస్టంలో సేవ్ చేసుకుని. సో రైట్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనం పేమెంటు అవి చేసిన తర్వాత ఒకసారి మరలా లాగిన్ అయ్యి, సో ఫ్రెండ్స్ ఇది మీకు ఆల్రెడీ లాగిన్ అయ్యి చూసాం. జస్ట్ మనం ఇది మొదటి లింక్నే క్లిక్ చేసి పేమెంట్ చేసాం కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఒకవేళ చలన ద్వారా పేమెంట్ చేసే వాళ్ళు అయితే సెకండ్ లింక్ క్లిక్ చేయాలన్నమాట. ఇది ఒకసారి క్లిక్ చేద్దాం, అసలు ఆప్షన్స్ ఏం చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. సో చలన ద్వారా ఆల్రెడీ మనం అమౌంట్ సేమ్ రిజిస్టర్ నెంబర్కి అమౌంట్ పే చేసాం కాబట్టి సో అది అమౌంట్ పెయిడ్ అని వచ్చేసింది. సో ఈ విధంగా మీరు పీజీ ఎగ్జామ్స్కి డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీకి పేమెంట్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో డైలీ ఇటువంటివి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ డెక్ యూట్యూబ్ ఛానల్.